ఐపీఎల్ 2026 కంప్లీట్ అయ్యి ఇంకా 1 మంత్ కూడా కాలేదు. బట్ అప్పుడే ఫ్రాంచైజీలో నెక్స్ట్ ఇయర్ కోసం తమ కసరత్తులు మొదలుపెట్టేశారు. అండ్ ఇందులో భాగంగానే ఒక అతిపెద్ద ట్రేడ్ డీల్ బయటకు వచ్చింది. అది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య. సో ఈ ట్రేడ్ డీల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎట్ ది సేమ్ టైం శనివారం రోజు చూసుకుంటే మన టీమిండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య 3వ వన్డే మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్ యొక్క ప్రివ్యూ కూడా లైట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ముందు ట్రేడ్ డీల్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ అప్డేట్ తెలిసే ఉంటుంది. రిషబ్ పంత్ మరియు కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా ఈ ట్రేడ్ డీల్ ఇన్వాల్వ్ కాబోతున్నారు. సో ఐపీఎల్ 2026లో చూసుకుంటే వీళ్ళిద్దరు ఫామ్ అంత గొప్పగా కనిపించలేదు. తమ రెస్పెక్టివ్ టీమ్స్ తరపున చెప్పుకోదగ్గ ఆటతీరు కనబరచలేదు. దీంతో ఢిల్లీ టీం కుల్దీప్ యాదవ్ను ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. వేరేస్ లక్నో టీం చూసుకుంటే రిషబ్ పంత్ను ట్రేడ్ చేయాలని చూస్తున్నారు. మెయిన్లీ లక్నో టీం అయితే పంత్ను వదిలేస్తారని చెప్పి మనకు ముందు అర్థమైపోయింది. ఎందుకంటే రీసెంట్గానే చూసాం తన క్యాప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే ఇప్పుడు లక్నో టీంకి అదృష్టం కుల్దీప్ యాదవ్ రూపంలో కలిసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి డీసీ టీంతో ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ క్రిక్ బజ్ వాళ్ళు దీనికి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. సో ఇందులో ఏముందంటే ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ ఈ రెండు జట్లు కూడా ఈ ట్రేడ్కి ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నాయంట. పర్టికులర్గా నెక్స్ట్ ఇయర్స్ కోసం చూసుకుంటే ఢిల్లీ టీం యొక్క ఓనర్స్ మారబోతున్నారు. ఢిల్లీ టీం యొక్క కో ఓనర్షిప్ గురించి మనందరికీ తెలిసిందే కదా. 2 సంవత్సరాలు ఏమో జిఎంఆర్ వాళ్ళు ఉంటారు, మరో 2 సంవత్సరాలు చూసుకుంటే జేఎస్డబ్ల్యూ వాళ్ళు వస్తారు. సో అగ్రిమెంట్ ప్రకారం గత 2 సీజన్స్లో చూసుకుంటే జిఎంఆర్ వాళ్ళు ఓనర్స్గా ఉన్నారు. అంటే మన తెలుగు అయిన కిరణ్ కుమార్ గ్రంథి గారు ఓనర్స్గా మొత్తం అన్ని కూడా చూసుకున్నారు. బట్ రాబోయే ఐపీఎల్ 2027 అండ్ 2028 ఈ 2 సీజన్స్లో చూసుకుంటే ఢిల్లీ టీంకి ఓనర్ మారుతారు. జేఎస్డబ్ల్యూ కంపెనీని రిప్రజెంట్ చేసే పార్త్ జిందాల్ ఇప్పుడు ఢిల్లీ టీంకి ఓనర్గా వస్తాడు. సో అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ ట్రేడ్కి మూలం ఎక్కడే పడింది. పార్త్ జిందాల్కి మరియు రిషబ్ పంత్కి వీళ్ళిద్దరికీ మంచి కనెక్షన్స్ ఉన్నాయి. దీంతో ఢిల్లీ టీం మళ్ళీ రిషబ్ పంత్ని తీసుకోవాలని చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ తనని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ అతనికి క్యాప్టెన్సీ కూడా అవ్వచ్చు. సో డీసీ టీంకి జరగబోయే ఓనర్షిప్ మార్పు కారణంగానే ఈ ట్రేడ్ అయితే ఇనిషియేట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రిషబ్ పంత్ యొక్క శాలరీ స్ట్రక్చర్. సో ప్రస్తుతానికి లక్నో టీం చూసుకుంటే పంత్కి 27 కోట్ల రూపాయల శాలరీ ఇస్తుంది. బట్ డీసీ టీం అంత పెద్ద అమౌంట్తో పంత్ను ట్రేడ్ చేసుకునేందుకు రెడీగా లేదు. వాళ్ళైతే పే కట్ కోసం అడిగారు. అంటే పంత్ను 27 కోట్ల రూపాయలతో కాకుండా 15 కోట్ల రూపాయలకి ట్రేడ్ చేసుకుంటామని చెప్పి అతను అడిగారంట. అండ్ దీనికి పంత్ యాక్సెప్ట్ చేశాడు. లాస్ట్ టైం జడేజా రాజస్థాన్ టీంలోకి వెళ్ళినప్పుడు ఆ పే కట్ని ఎలా అయితే యాక్సెప్ట్ చేశాడో పంత్ కూడా సేమ్ అలానే యాక్సెప్ట్ చేశాడంట. తన ఒరిజినల్ శాలరీ నుండి 12 కోట్ల రూపాయలు తగ్గించుకోబోతున్నాడంట. అయితే అతనికి బదులుగా వెళ్ళబోయే కుల్దీప్ యాదవ్ శాలరీ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రజెంట్ అతనికి ఢిల్లీ టీం 13.5 కోట్ల రూపాయల శాలరీ ఇస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అతను సేమ్ అమౌంట్తో ట్రేడ్ అవుతాడు. లక్నో వాళ్ళు కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ శాలరీ ఇస్తారు. సో ప్రస్తుతానికైతే ఈ ట్రేడ్ డీల్ చాలా వరకు క్లైమాక్స్కు చేరుకుంది. జస్ట్ అఫీషియల్ అప్డేట్ రావాలంతే. అయితే ఈ ట్రేడ్ కారణంగా ఏ జట్టుకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందంటే 2 జట్లకు చాలా వరకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మళ్ళీ లక్నో టీం కాస్త ఎక్కువ బెనిఫిట్ పొందుద్ది. ఎందుకంటే వాళ్ళకి స్పిన్ బౌలింగ్ చూసుకుంటే అంత బలంగా కనిపించట్లేదు. దిగ్వేష్ రాయ్ ఉన్నాడు కానీ లాస్ట్ ఇయర్ పెర్ఫామ్ చేసినట్టు చేయలేకపోయాడు. దీంతో లక్నో టీంకి కుల్దీప్ యాదవ్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్ బౌలర్ చాలా హెల్ప్ అవుతాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి కలిసి వచ్చే మరో విషయం ఏంటంటే కుల్దీప్ యాదవ్ లోకల్ బాయ్ ఉత్తరప్రదేశ్ టీం తరపున ఆడుతూ ఉంటాడు. వేరేస్ ఢిల్లీ టీంకి చూసుకున్న పంత్ని తీసుకోవడం వాళ్ళు కూడా చాలా మంచి ఆప్షన్ అవుద్ది. మీలా పే కట్ అనేది సక్సెస్ఫుల్ అయ్యి 15 కోట్లకి తెచ్చుకుంటే మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంత్ ప్రీవియస్గా ఢిల్లీ టీం తరపున ఆడున్నాడు అండ్ అతను కూడా లోకల్ బాయ్. మిగిలిన తన శాలరీ విషయంలో పే కట్ అనేది జరిగితే నెక్స్ట్ ఇయర్కి అతని మీద ఒత్తిడి కూడా తగ్గిపోద్ది. ఎట్ ది సేమ్ టైం ఢిల్లీ ఓనర్స్తో చూసుకుంటే మనం ముందు చెప్పుకుంటే చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. దీంతో ఒకవేళ పంత్ ఢిల్లీ క్యాప్టెన్గా మారితే అక్కడ కూడా అతనికి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ట్రేడ్ అయితే 2 జట్లు కూడా చాలా వరకు బెనిఫిట్గానే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రేడ్ అవుతున్న ఇద్దరు ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఏజ్ ఉన్న ప్లేయర్సే. ఎట్ ది సేమ్ టైం ఇంపార్టెన్స్ చూసుకున్న మన టీమిండియాలో కీలకమైన ప్లేయర్స్. బట్ టు బీ ఫ్రాంక్ డీసీ టీంకి అయితే కుల్దీప్ అయితే చాలా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేశాడు. చాలా మ్యాచ్లు గెలిపించి పెట్టాడు. జస్ట్ ఈ 2026లోనే కాస్త అటు ఇటు అయింది. మరి ఒక్క సీజన్ ఫెయిల్యూర్కి అలాంటి క్వాలిటీస్ పని వదిలేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎనివే ఢిల్లీ టీంకి ఓనర్స్ మారబోతున్నారు కాబట్టి అలాంటి సెంటిమెంట్స్ ఏమీ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఇయర్ కోసం ఢిల్లీ టీం యొక్క కోచింగ్ స్టాఫ్లో కూడా మార్పులు ఉండబోతున్నాయి. వాళ్ళైతే సౌరవ్ గంగూలీని తిరిగి తీసుకురాబోతున్నారంట హెడ్ ఆఫ్ డైరెక్టర్గా. ఎట్ ది సేమ్ టైం యువరాజ్ సింగ్ని తమ కోచింగ్ స్టాఫ్లోకి తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంట. సో ఇంత నెక్స్ట్ ఇయర్ కోసం చూసుకుంటే ఢిల్లీ టీం యొక్క లీడర్షిప్ గ్రూప్లో చాలా మార్పులే జరగచ్చు. వాళ్ళ క్యాప్టెన్ మారిపోయే అవకాశం ఉంది, అలాగే హెడ్ కోచ్ కూడా మారిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఎనివే ముందు చెప్పుకున్నట్టు ఈ ట్రేడ్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ప్రజెంట్ ఈ ట్రేడ్కి సంబంధించి అగ్రిమెంట్ పేపర్స్ అయితే ఆల్రెడీ బీసీసీఐ టేబుల్ మీదకి వెళ్ళిపోయాయి. జస్ట్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు అంతే. మరి ట్రేడ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఏ టీం ఎక్కువ బెనిఫిట్ పొందుతుంది కింద కామెంట్ చేయండి. ఇక ఇండియా ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ విషయానికి వస్తే 3వ వన్డే మ్యాచ్ చెన్నై చపాక్ స్టేడియం మీద ఆడబోతున్నారు. శనివారం రోజు జరగబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే ఒక డెడ్ రబ్బర్ మ్యాచ్. ఎందుకంటే సిరీస్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. దీంతో మ్యాచ్ ఫలితం పెద్దగా ఎలాంటి ఎఫెక్ట్ చూపించే సిరీస్ మీద. మన టీమిండియా మ్యాచ్లో గెలిచినా ఉన్నా సరే సిరీస్ మందే అవుతుంది. బట్ ఎనివే బిగ్ పిక్చర్లో చూసుకుంటే మన వాళ్ళు ప్రిపేర్ అవుతుంది 2027 వన్డే వరల్డ్ కప్ కోసం. దీంతో మనకి ఈ మ్యాచ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ప్రయోగాలు చేసేందుకు అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది.
సో మనమైతే ఆల్రెడీ సెకండ్ వన్డే మ్యాచ్లు చూసాం. మన టీమిండియా బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణించారు, ఒక హై స్కోరింగ్ గేమ్ లాంటిది వచ్చింది. అండ్ ఈ మ్యాచ్ చూసుకున్న కొంతవరకు హై స్కోరింగ్ గేమ్ గట్రా అనేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చెన్నై చపాక్ పిచ్ చాలా వరకు బ్యాటింగ్ అనుకూలించే పిచ్. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్ ఆడిపోయి వికెట్ చూసుకుంటే పిచ్ నెంబర్ 4 మీద ఆడబోతున్నారంట. అండ్ ఈ పిచ్ నెంబర్ 4 ఒక రెడ్ సాయిల్ వికెట్, విచ్ మీన్స్ ఆబ్వియస్లీ మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది, బ్యాట్స్మెన్కి బాగా అనుకూలిస్తుంది. సో ఇంత ఈ మ్యాచ్లో కనుక మన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసిందంటే మళ్ళీ మనం భారీ స్కోర్ చూసేందుకు అవకాశం ఉంటుంది. లేదా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ముందు బ్యాటింగ్ చేస్తే మాత్రం అరౌండ్ 300 స్కోర్స్ చూసేందుకు అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే ఈ మ్యాచ్కు బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటంటే వెదర్ రిపోర్ట్. వర్షం పడేందుకు చాలా పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి చూసుకుంటే 45% వర్షం పడేందుకు అవకాశం ఉందంట. సో ఇంత ఫస్ట్ వన్డే మ్యాచ్లో ఈ మ్యాచ్ కూడా కాస్త లేట్గా స్టార్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇన్ఫాక్ట్ వర్షం అనేది మరి ఎక్కువగా పెడితే ఓవర్లు కూడా కట్ అయిపోతాయి మరోసారి. ఎట్ ది సేమ్ టైం ఈ రెయిన్ థ్రెట్ అనేది ఆబ్వియస్లీ పిచ్ యొక్క బిహేవియర్ని కూడా కాస్త మార్చేస్తుంది. అంటే పిచ్ని అండర్ ది కవర్స్ ఉంచితే ఖచ్చితంగా టాప్ లేయర్ మీద మార్చర్ ఏర్పడుతుంది. దీంతో ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు కొత్త బాల్తో పేస్ బౌలర్స్కి చాలా ఎక్కువ హెల్ప్ దొరుకుతుంది. అది కూడా రెడ్ సాల్ వికెట్ కాబట్టి మంచి పేస్ అండ్ బౌన్స్తో పాటు స్వింగ్ని కూడా మంచిగా రాబట్టవచ్చు. సో వర్షం కనుక పడిందంటే డెఫినెట్లీ స్టార్టింగ్లో బ్యాట్స్మెన్కి అంత ఈజీగా ఉండదు, క్రీజులో సెట్ అవ్వడానికి ప్రయత్నించాలి. మెయిన్లీ పవర్ ప్లేలో వికెట్స్ కోల్పోకుండా ఉంటే ఖచ్చితంగా భారీ స్కోర్ కొట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ చేసింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే వెదర్ ఫోర్కాస్ట్ అంత మంచిగా కనిపించట్లేదు. బట్ ఎనివే ఎండ గట్టిగా కాస్తే మాత్రం డిసిషన్ ఖచ్చితంగా మార్చేసుకుంటారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే లాస్ట్ టైం సెకండ్ వన్డే మ్యాచ్లు చూసాం, ప్లేయర్స్ ఆ హీట్కి తట్టుకోలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ అయితే సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయారు, అండ్ ఫీల్డర్స్ చూసుకుంటేనే అందరికీ క్రాంప్స్ వచ్చేసాయి. ఈవెన్ మన టీమిండియా బ్యాట్స్మెన్ కూడా హీట్ కారణంగా క్రాంప్స్తో స్ట్రగుల్ అయ్యారు. సో ఇంత ఎండ కాసిందంటే ఖచ్చితంగా ముందు బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపుతారు. పైకి గ్రౌండ్లో హిస్టారికల్గా చూసుకున్న ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు ఎక్కువ మ్యాచ్లు గెలిచాయి. అంటే మొత్తం 27 వన్డే మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 15 మ్యాచ్లో గెలిచాయి. వేరే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ చూసుకుంటే 12 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 237 ఉంది. సో ఇంత ఐడియల్గా చూసుకుంటే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం చాలా మంచి ఆప్షనే. బట్ ఎనివే సిరీస్ డిసైడ్ అయిపోయింది కాబట్టి మన వాళ్ళైతే ప్రయోగం చేస్తారు. అంటే ఛాలెంజింగ్ కండిషన్స్లో తాము టెస్ట్ చేసుకోవడం కోసం ఈ టాస్ను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ టీం ఈ సిరీస్లో మన టీమిండియాకు పెద్దగా కాంపిటీషన్ ఏమి ఇవ్వలేదు భయ్య. ఫస్ట్ వన్డే మ్యాచ్లో కాస్త కూస్తూ ఇచ్చారు, బట్ సెకండ్ వన్డే మ్యాచ్ కంప్లీట్లీ వన్ సైడ్ అయిపోయింది. అండ్ ఈ వన్డే మ్యాచ్లో చూసుకున్న మోస్ట్ లైక్లీ కాంపిటీషన్ ఇవ్వలేకపోవచ్చు. బట్ ఎన్నో గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మెయిన్ ప్లేయర్స్ ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే గత మ్యాచ్లో మహమ్మద్ నబీ మరి అజ్మతుల్లా మధ్య వీళ్ళిద్దరైతే చిన్న హెల్త్ ఇష్యూస్ కారణంగా లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం కంబ్యాక్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరానికి తిరిగి వస్తే ఖచ్చితంగా టీం యొక్క స్ట్రెంత్ పెరుగుద్దని చెప్పుకోవచ్చు మనం. బట్ ఏమో ఆఫ్ఘనిస్తాన్ టీంకి సమస్య ఏంటంటే ఇండివిజువల్ పెర్ఫార్మెన్సెస్ మాత్రం వస్తున్నాయి, కలిసి కట్ కాలేకపోతున్నారు. అంటే బ్యాటింగ్లో చూసుకుంటే గుర్బాజ్ ఒక్కడే మంచిగా పెర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో రమేష్ కూడా ఒక మంచి 50 కొట్టాడు. కానీ మిగతా బ్యాట్స్మెన్ చూసుకుంటే అంత చెప్పుకోదగ్గ రీతిలో పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. వేరేస్ బౌలింగ్లో చూసుకున్న కలెక్టివ్ ఎఫర్ట్ రావట్లేదు. పర్టికులర్గా పేస్ బౌలర్స్ చాలా దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. అండ్ స్పిన్నర్స్ చూసుకున్న రషీద్ ఖాన్ ఒక్కడే మంచిగా వేస్తున్నాడు, మిగతా వాళ్ళు రన్స్ ఇచ్చేస్తున్నారు. అసలు మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. అయితే వాళ్ళు ఈ మ్యాచ్లో ఫుల్ స్ట్రెంత్ వస్తే మాత్రం మన టీంని డిఫీట్ చేయొచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఎక్కువ ప్రయోగాలు చేస్తారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ రోహిత్ శర్మ మరియు శ్రేయస్ అయ్యర్ బ్యాట్స్ నుంచి ఇంకా పెద్ద ఇన్నింగ్స్లో అయితే రాలేదు, ఈ మ్యాచ్లో వస్తే బాగుంటుంది. బట్ అదర్ దాన్ దట్ మిగతా సమస్యలను కూడా చాలా వరకు తీరిపోయాయి. మరి ముఖ్యంగా గత మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో మంచిగా బౌలింగ్ చేశారు, వికెట్లు తీశారు. సో ప్రస్తుతానికైతే మన టీమిండియాకు బ్యాటింగ్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. అండ్ ఇషాన్ కిషన్ కేవల్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. దీంతో వీళ్ళతో పాటు రోహిత్ శర్మ, జైస్వాల్ అండ్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళ ముగ్గురు కూడా మంచిగా రన్స్ కొడితే చాలా పెద్ద స్కోర్ వచ్చేస్తుంది. వేరేస్ బౌలింగ్లో చూసుకున్న పేస్ బౌలర్స్ గత 2 మ్యాచ్లు అద్భుతమైన బౌలింగ్ చేయడం చూసాం. మళ్ళీ కొత్త గుర్రాలు చాలా మంచిగా రాణిస్తున్నారు. సో ఈ మ్యాచ్ కోసం అయితే మన టీమిండియా బ్యాటింగ్లో ఎక్కువ మార్పులు జరగకపోవచ్చు, కానీ బౌలింగ్లో మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. మెయిన్లీ సెకండ్ వన్డే మ్యాచ్ మిస్ అయిన నితీష్ కుమార్ రెడ్డి మ్యాచ్కి అయితే మోస్ట్ లైక్లీ అవైలబుల్గా ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ అతను నెట్స్లో చాలాసేపు బౌలింగ్ చేశాడంటే, దీంతో ఈ మ్యాచ్కి అతను వస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎట్ ది సేమ్ టైం హర్ష్ దూబేతో పాటు ప్రసిద్ధ కృష్ణ కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. సో మన అయితే మరోసారి సేమ్ టెంప్లెట్తో వెళ్తే బాగుంటుంది. అంటే కేవలం 5 బౌలింగ్ ఆప్షన్స్ పెట్టుకుని వెళ్తే బాగుంటుంది. మెయిన్లీ మన వాళ్ళైతే సుందర్కి రెస్ట్ అవ్వాలి భయ్య, కంటిన్యూస్గా క్రికెట్ ఆడుతున్నాడు అతను. దీంతో ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్కి రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకురావాలి. వేరే అదర్ చేంజ్ చూసుకుంటే ఆబ్వియస్లో ఒక పేస్ బౌలర్ని తగ్గించుకోవాలి. అంటే హర్షదీప్ సింగ్ ప్లేస్లో రెండో స్పిన్ బౌలర్కి హర్ష్ దూబేని తిరిగి తీసుకొస్తే బాగుంటుంది. సో మనకి హర్షదీప్ సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, దీంతో ఖచ్చితంగా అతనికి మ్యాచ్లో రెస్ట్ ఇవ్వచ్చు. ఇన్ఫాక్ట్ గురునూర్ కూడా రెస్ట్ ఇచ్చి ప్రసిద్ధ కృష్ణ నడించేందుకు అవకాశం ఉంటుంది. లేదు 3వ వన్డే మ్యాచ్ కోసం చూసుకుంటే హర్షిత్ రాణాని స్క్వాడ్లోకి యాడ్ చేసుకున్నారు. దీంతో అతన్ని ఏమైనా ప్లేయింగ్లోకి తీసుకొస్తారేమనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేనైతే మోస్ట్ లైక్లీ తీసుకురారనుకుంటున్నా, ఎందుకంటే అతను ఇంజరీ నుంచి వస్తున్నాడు, ఎలాంటి డొమెస్టిక్ క్రికెట్ ఆడలేదు. దీంతో డైరెక్ట్గా వన్డేలో ట్రై చేసే కంటే T20లో ట్రై చేస్తేనే బాగుంటుంది. అసలు ఈ మ్యాచ్లో చూసుకుంటే ఖచ్చితంగా మన టీమిండియా ప్లేయింగ్లో చాలా మార్పులు జరుగుతాయి. బట్ మన వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం మోస్ట్ లైక్లీ డిస్టర్బ్ చేయకపోవచ్చు. అంటే మరోసారి జైస్వాల్ ఓపెనర్గా ట్రై చేసేందుకు అవకాశం ఉంటుంది.
లేదు మాకు బౌలింగ్ డెప్త్ కావాలనుకుంటే జైస్వాల్ని పక్కన పెట్టేస్తారు. అంటే నితీష్ కుమార్ రెడ్డిని సుందర్ ప్లేస్లో కాకుండా జైస్వాల్ ప్లేస్లో తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. సెలెక్సీ మ్యాచ్ కోసం మన టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేస్తుందో వేచి చూద్దాం. ఎనివే ఫస్ట్ 2 మ్యాచ్లు అయితే కొంతవరకు వన్ సైడ్గానే జరిగిపోయాయి. ఈ 3వ మ్యాచ్ అయినా కాస్త ఇంట్రెస్టింగ్ జరిగితే బాగుంటుంది. మేలీ వర్షం పడకుండా ఫుల్ మ్యాచ్ జరిగితే మన ప్లేయర్స్కి చాలా మంచి ప్రాక్టీస్ అవుద్ది. సో చూద్దాం మరి వరుణ్ దేవ్ ఈ మ్యాచ్ని సదావుగా సాగనిస్తాడా లేకపోతే ఏమైనా బ్రేక్లు వేస్తాడా అనేది.